ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో ఘనంగా శ్రీవారి పవిత్రోత్సవాలు. దేవేరుల సమేతంగా మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం, శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు, పవిత్ర సమర్పణ. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా పుష్కరిణి హారతి, శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు ఊంజల్ సేవ. తిరుపతిలో ఎస్వీబీసీ ఉద్యోగులతో చైర్మన్ ఆత్మీయ సమావేశం. శ్రీవారి బ్రహ్మోత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేయాలి. సమావేశంలో ఎస్వీబీసీ చైర్మన్ బి శ్రీధర్ వర్మ. హైదరాబాద్ తిరునిలయంలో ఆగమోక్తంగా వార్షిక పవిత్రోత్సవాలు. శ్రీ వెంకటేశ్వర స్వామికి స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ. టీటీడీ విద్యా సంస్థల్లో సద్గమయ తరగతులు ప్రారంభం. విద్యార్థులకు మంచి నడవడిక, ఆధ్యాత్మిక బోధనపై శిక్షణ. తిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఆగస్టు 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం యాగశాల క్రతువులు, హోమాలు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం, తిరుచి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం టీటీడీ అధికారులు, వైఖానస ఆగమ పండితులు, అర్చకులు కళ్యాణోత్సవ మండపం నుండి ధ్వజస్తంభం ప్రదక్షిణగా పవిత్రాలను తీసుకుని ఆలయ సంపంగి ప్రాకారం ప్రదక్షిణగా శ్రీవారి మూలమూర్తికి సమర్పించారు. అనంతరం జయ విజయులకు, గరుడాల్వార్కు, వరదరాజ స్వామివారికి, వకుళమాత అమ్మవారికి, అనంత, అంగద, సుగ్రీవ, ఆంజనేయ స్వామివార్లకు సమర్పించారు. తర్వాత ఆనంద నిలయం, విమాన వెంకటేశ్వర స్వామివారికి, ధ్వజస్తంభం, బలిపీఠం మండపాలకు, విశ్వక్సేనుల వారికి, శ్రీవారి పోటులోని శ్రీకృష్ణ స్వామివారికి, ఆళ్వార్లకు సమర్పించారు. ఆపై ఆలయం వెలుపల గల శ్రీ భూవరాహ స్వామివారికి, శ్రీ రామానుజుల వారికి, కోనేటిగట్టు ఆంజనేయ స్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి పవిత్ర సమర్పణ గావించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. ఇక సోమవారం సాయంత్రం తిరుచి సేవ జరిగింది. పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో పాటు పవిత్రాలతో సర్వాలంకార శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని అర్చకులు తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజాధికాలు నిర్వహించిన తర్వాత బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఆలయ మాడవీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వేడుకగా సాగింది. శ్రావణ మాసం సోమవారం సాయం సంధ్యా సమయంలో తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న
తిరుపతి కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో పుష్కరిణి హారతి అనంతరం ఆది దంపతులకు ఊంజల సేవను రమణీయంగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో పుష్కరిణి హారతి, అమ్మవారి సమేతంగా స్వామివారికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్త శోభితంగా విలసిల్లుతున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. నిత్యం ఓంకారనాదం, ఉత్సవ కైంకర్యాలు, భక్తులతో సందడిగా శోభిల్లే కపిలతీర్థంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేదపారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఛానల్ చైర్మన్ బి శ్రీధర్ వర్మ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీధర్ వర్మ మాట్లాడుతూ దేవుని సేవ చేయడం ఎంతో ఉత్తమమైన భాగ్యమన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు పిల్లల్లో, యువతలో భక్తిపై ఆసక్తి పెరిగే విధంగా ఎస్వీబీసీ కార్యక్రమాలను రూపొందించాలని సూచించినట్లు వెల్లడించారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఎస్వీబీసీ ఉద్యోగులు మరింత నిబద్ధతతో, చక్కని క్రమశిక్షణతో విధులు నిర్వహించి సంస్థ ఉన్నతిని ఇనుమడింపచేయాలని అభిలషించారు. ఇది సమావేశం కాదు, మనం ఒకరికి ఒకరు పరిచయం చేసుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ హెచ్ఓడీస్ నుంచి కొంచెం పరిచయం చేసుకుందాం. అట్లా ఒక్కొక్క విభాగం నుంచి ఎవరు ఏం చేస్తున్నారు, టెక్నీషియన్స్ ఎవరు, ప్రొడ్యూసర్స్ ఎవరు, అట్లా చెప్తే నాకు కొంచెం అవగాహన ఉంటుంది. ఇప్పుడు 2 బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి. గతంలో జరిగిన దానికన్నా మంచి రిజల్ట్స్ రావాలని ఆయన అడిగారు. సరే నేను వెళ్ళి చెప్తానన్న, ఒకసారి చెప్పి వాళ్ళ దగ్గర పెద్దలు ఉంటే రిక్వెస్ట్ చేసుకుంటాను, పిల్లలు ఉంటే వాళ్ళతో పాటు కలిసి ఆ ప్రయత్నం చేస్తాను అని చెప్పాం. భగవంతుడి దగ్గర పనిచేస్తున్నాం, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా పనిచేసి ఇంటికి వెళ్దాం. మీకు ఏం కావాలన్నా ముఖ్యమంత్రి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా టీటీడీ ఏం చేస్తున్నది, భగవంతుడు ఎంత ఇప్పుడు ఈ నెక్స్ట్ కల్చర్కి రీచ్ అయ్యే విధంగా మన కొత్తగా ఎట్లా వాళ్ళకి మైండ్లోకి రీచ్ అయ్యే విధంగా కూడా మన కొత్తదనంగా తీసుకొని వెళ్ళాలనేసి ఆయన కూడా చెప్పారు. మన మీద ఏ బాధ్యతలు అయితే పెట్టారో ఇది ఒక డ్యూటీను అని కాకుండా దేవుడికి మనం అందించే సేవ, ఆ సేవలో కూడా మెరుగైన సేవ అనుకుంటుంది ఇది. కాబట్టి దీన్ని అందరం కలిసి ఒక మంచి అవుట్పుట్ వచ్చే విధంగా తీసుకెళ్దాం. మీరు ఎంత బాగా కష్టపడతారో వాళ్ళంతగా నేను ఇష్టపడతాను. ఆ ఇష్టం ఎంతవరకు వెళ్తుంది అని అంటే మీకు ఎటువంటి కష్టం లేకుండా, మీకు ఎటువంటి కొరత లేకుండా ఉండే విధంగా ఆ బాట వేస్తాననేసి నేను మీకు తెలుపుకుంటున్నాను. అనంతరం ఉద్యోగుల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ఎస్వీబీసీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని టీటీడీ అనుబంధ దేవాలయం తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు పాంచరాత్ర ఆగముక్తంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి జరిగే కైంకర్యాల్లో
తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలను పురస్కరించుకుని రెండవ రోజైన సోమవారం ముందుగా ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీర్చి యాగశాల క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వెంచెపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ తదితర క్రతువులను జరిపారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. అనంతరం ఉత్సవాలకు తులసిమాలలు, పసుపు, చందనాది పరిమళాలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. పరమాత్ముడు వాడే, పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు యాగశాల నుండి పవిత్రాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపుగా వెళ్లి ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలకు, అష్టదిక్పాలకులకు, పరివార దేవతామూర్తులకు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు పవిత్ర సమర్పణ చేశారు. అనంతరం మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వేదోక్తంగా కొనసాగుతోంది. ఆగస్టు 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహాక్రతువును ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం స్వస్తివాచనం, మనోన్మన ప్రమాణ శాంతి హోమం, కుంభస్థాపనం, పంచాగ్ని ప్రణయనం, వేదాది పారాయణం పూర్తి చేశారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పార్చన, నివేదన, బలి, శాతుమర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఇక సోమవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోని యాగమండపంలో విశ్వక్సేన ఆరాధన, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, ద్వారాతోరణ పూజ, సోమకుంభ ఆరాధన పూర్తి చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి చెంత కలశస్థాపన గావించి తులసి దళార్చన నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ యాగశాలలోని కలశాలను కొలువు తీర్చి శాంతి హోమం, మూర్తి హోమం నిర్వహించి నివేదన,
నీరాజన సమర్పణ చేశారు. భక్తులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో ఆదివారం రాధా గోవిందుల ఊంజల సేవ ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. ప్రతి ఏటా శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున ప్రారంభమై పౌర్ణమి వరకు 5 రోజుల పాటు ఈ విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆగస్టు 23వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఊంజల సేవలో భాగంగా సోమవారం సాయంత్రం ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో ఇస్కాన్ ప్రాంగణంలో శ్రీ రాధాకృష్ణుల దివ్యమూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఊంజల మండపంలో ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సకల ఉపచార కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై భక్తుల హరే కృష్ణ జయ జయ శ్రీ రాధా గోవింద భజనలు నామస్మరణల నడుమ రాధాకృష్ణులకు ఊంజల సేవను కనుల పండుగగా నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. బాల్యం నుండే చిన్నారుల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తూ ధర్మ వ్యాప్తిలో వారిని భాగస్వాములు చేయడం ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే దిశగా టీటీడీ విద్యా సంస్థల్లో విద్యార్థులకు సద్గమయ తరగతులను నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని టీటీడీ విద్యా సంస్థల్లో ఆగస్టు 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఈ సద్గమయ తరగతుల ద్వారా చక్కని శిక్షణ ఇస్తున్నారు. తిరుపతిలోని పలు టీటీడీ విద్యా సంస్థలలో సోమవారం 8, 9, 10వ తరగతి విద్యార్థులకు సద్గమయ తరగతులను ఘనంగా ప్రారంభించారు. ఈ తరగతుల్లో భాగంగా నేటి నుండి 27వ తేదీ వరకు 4 రోజుల పాటు విద్యార్థులకు పలు అంశాలపై శిక్షణ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో సోమవారం సద్గమయ తరగతులను ప్రారంభించారు. అలాగే ఇదే పాఠశాల ఆవరణలో శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కూడా మంచి నడవడికతో కూడిన విజ్ఞాన సంపదను అందజేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తరగతులను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్, విశిష్ట అతిథి భాషా నిపుణులు హేమంత్ కుమార్, ఎస్జీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు చంద్రయ్య తదితరులు మంచి నడవడిక గురించి తెలియజేస్తూ వారిలో ఆధ్యాత్మిక భక్తి మార్గంపై ఆసక్తిని పెంపొందింపచేశారు. భారతీయ సంస్కృతిని ప్రభావితం చేసినటువంటి మహర్షులు ఎందరో ఉన్నారు. వ్యాస మహర్షి వేదాలు విభాగించడం, బ్రహ్మసూత్రాలు చెప్పడం, పంచమ వేదము అనబడే మహాభారతాన్ని లోకానికి అనుగ్రహించడం, మహాభాగవతాన్ని చెప్పడం, ఇవన్నీ ఆయన నిర్వహించి చివరగా వ్యాస మహర్షి చెప్పినటువంటి గ్రంథం ఏదంటే పాండవ గీత. చిన్న గ్రంథం అది. ఆ పాండవ గీత గ్రంథాన్ని రచించి ఆ మహర్షి హిమాలయాల్లో సరస్వతి నది తీరంలో ఆయన ఆశ్రమం ఉన్నది. ఆ రోజుల్లో ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారం ఆ గ్రంథాన్ని రూపొందించి ఆ సమయంలో హిమాలయాల్లో ఉండే ఎందరో మహర్షులు ఉన్నారు అక్కడ, వాళ్ళందరికీ పంపించారట ప్రతులు. అవన్నీ చదివి పలానా రోజు రండి సమీక్ష, దానిపైన మీ ఉద్దేశం చెప్పండి అని. ఆ ధూర్జపత్రంలో అందరూ మహర్షులు చదువుకున్నారు. వ్యాస గుహ అంటే ఆయన ఆశ్రమానికి వచ్చారు ఒకరోజు. ఆ గ్రంథం పైన సమీక్ష జరిగింది. అందులో మొదటి శ్లోకం ఏమిటంటే ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖశౌనక భీష్పదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాం ఇమాం పరమభాగవతాన్ స్మరామి. అది మొదటి శ్లోకం. ఆ మొదటి శ్లోకం పైన చర్చ ప్రారంభించారు.
ప్రారంభిస్తూ చాలామంది మహర్షులు వ్యాస మహర్షిని అడిగారట, స్వామి మీరు ఈ పాండవగీతలో అందులో విషయం ఏమిటంటే ఆ గ్రంథంలో శ్రీకృష్ణ భగవానుని గురించినటువంటి ఎందరో మహర్షుల యొక్క అభిప్రాయాలు, అంతకుముందున్నటువంటి భక్తుల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించి చెప్పాడు ఆయన. ఒక ఖండకావ్యం అది. పిల్లలకు ఎన్నో మంచి విషయాలు పాఠ్యాంశాలకు భిన్నంగా, రోజువారీ కార్యక్రమానికి భిన్నంగా, జీవితంలో ఉపయోగపడేటువంటి విధంగా విలువలను, మూల్యాలను తెలియజేయాలన్నటువంటి ఆరాటం, ఆలోచనలో నుంచి ఆవిర్భవించింది సద్గమయ. సద్గమయ 4 అక్షరాల పదం, కానీ ఎంతో అర్థం ఇందులో నిబిడీకృతమై ఉంది. ఔచిత్యవంతమైన ఆ పదాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకు జీవిత మార్గాన్ని సూచిస్తుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది, ఉత్తమ సంస్కారాలను కలిగిస్తుంది, ఆధ్యాత్మికంగా ఎదగడానికి దోహదపడుతుంది, వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. బాల్యములో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వేసేటువంటి ముద్రలు, వాటినే ఇంప్రెషన్స్ అంటాం, అవి బాలబాలికల్లో దశాబ్దాల తరబడి చెరగని ముద్రలుగా నిలుస్తాయి. బాలబాలికల ధార్మికతను, మానవీయతను శోభింపజేయాలని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంకల్పించింది. ఏ ఆచారాలు, సాంప్రదాయాలు పాటిస్తే బాలికల భావి జీవితాలకు మంగళకరంగా పురోగిస్తాయో ఆ విషయాలను తెలియజేయడానికే ఈ ప్రోగ్రాం ఇక్కడ మనం జరిపిస్తున్నాం. ఇటువంటి ప్రోగ్రాములు ఎక్కడ కూడా జరిపించరు. జరిపించేది ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రమే జరుగుతాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో సద్గమయ తరగతులకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎం ఆదిత్య శర్మ, ఎన్ వెంకటరమణ ప్రసాద్, ఎం గంగాధర ప్రసాద్, కె మోహన్ కుమార్, బి శ్రీరాములు తదితరులు విద్యార్థులకు వివిధ అంశాలపై స్ఫూర్తిదాయక ఉదాహరణలతో చక్కని శిక్షణ అందించారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పలువురు వక్తలు ఆచరణాత్మక సందేశాలతో చక్కని శిక్షణ అందజేశారు. అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు పలువురు వక్తలు సద్గమయ తరగతుల గురించి వివరిస్తూ మంచి అలవాట్లపై ఆసక్తికర ఉదాహరణలతో శిక్షణ అందించారు. ఇక ఇటు తాటితోపులోని ఎస్కేఎస్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, ముఖ్య అతిథి కె కళ్యాణి పిల్లలకు మంచి నడవడికపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదేవిధంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు నిష్ణాతుల చేత సద్గమయ తరగతులను నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరంలో నెలవైన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయం. భద్రాద్రి రామయ్య సన్నిధి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించిన వివిధ రకాల క్రతువులలో
తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరిగే పవిత్రోత్సవాలలో భాగంగా అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. ముందుగా రామయ్య సన్నిధిలో అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు. ఆపై అర్చకులు, ఆగమ పండితులు, ఋత్వికులు మేళతాళాల నడుమ మిథిలా ప్రాంగణాన్ని చేరుకుని ఉత్సవ మూర్తులను వెంచేపు చేసి ప్రత్యేక పూజలు గావించి అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని పరమ పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవ మహోత్సవములు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి జరిగే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం సంప్రదాయం. 3 రోజుల పాటు ఆగమోక్తంగా నిర్వహించనున్న పవిత్రోత్సవాలలో భాగంగా 2వ రోజు సాయంత్రం వేళ ఆలయంలోని యాగశాలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తికి విశేష ఆరాధనలు గావించి హోమ క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై ఆలయ బంగారు గోపురంపై ప్రతిష్ఠించిన శ్రీ సుదర్శన మహాచక్రానికి షోడశోపచారాదుల నడుమ సంకల్పపూర్వకంగా అభిషేకాలను జరిపి హారతులు అందజేశారు. అనంతరం పవిత్ర సమర్పణ నిర్వహించారు. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి కొలువైన మహాక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. భక్తవశంకరుడు భోలాశంకరుడైన శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేక వీక్షణంతో భక్తులు తరించారు. వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామివారికి శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అభిషేకం చేశారు. ముందుగా విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం జరిపారు. ఆపై మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి పుష్పమాలలతో అలంకరించారు. లింగాష్టకాల పట్టణయుక్తంగా నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగోలను గ్రామంలోని శ్రీ సీతారామస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగముక్తంగా జరుగుతున్నాయి. ఆలయంలో నిర్వహించిన పూజా కైంకర్యాల్లో సంభవించే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించారు. ఆపై ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, ధ్వజస్తంభ బలిపీఠాలకు, ఆలయ గోపుర శిఖరాలకు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ గావించి హారతులు సమర్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం వీధులు ఉత్సవ కాంతుల్లో ప్రకాశించాయి. మచిలీపట్నంలోని మంగినపూడి వద్ద సాగర తీరంలో ఏర్పాటు చేయనున్న భారీ శ్రీ సాగర గణపతి విగ్రహం కోసం దేశంలోని వివిధ పవిత్ర తీర్థక్షేత్రాల నుండి సేకరించిన మట్టిని నగర వీధిలో శోభాయాత్రగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా స్థానిక గణపతి ఆలయంలో ఈ పవిత్ర మృత్తికకు పూజలు నిర్వహించారు. సెప్టెంబర్ 14వ తేదీ నుండి 24వ తేదీ వరకు సాగర తీరంలో ప్రతిష్ఠించనున్న 63 అడుగుల భారీ మృత్తిక గణపతి విగ్రహం కోసం ఈ మట్టిని సేకరించి శోభాయాత్ర నిర్వహించినట్లు శోభాయాత్రలో పాల్గొన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రావణ మాసం బోనాల జాతర సందర్భంగా శ్రీ పోచమ్మ తల్లికి రథోత్సవం, బోనాల సమర్పణ ఘనంగా జరిగింది. భక్తులు బోనాలను నెత్తిన పెట్టుకుని పట్టణ వీధిలో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారిని రథంపై ఆశీలను చేసి పట్టణ వీధిలో రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా
కళా బృందాల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భక్తులు ఎంతో భక్తిగా శ్రీ పోచమ్మ తల్లికి దర్శించుకుని బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండి రైతన్నులకు మంచి జరగాలని సంకల్పిస్తూ విజయవాడ నగరంలోని శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామివారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. కంచి కామకోటి పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కొలువు తీరిన శ్రీ చంద్రమౌళీశ్వరుడికి వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు ఈ విశేష క్రతువును శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధిలోని ధ్వజస్తంభం వద్ద సహస్ర ఘటాలను ప్రతిష్ఠించి పవిత్ర నదీ జలాలతో వాటిని నింపారు. అనంతరం వేద పండితులు రుద్రం పఠిస్తుండగా ఋత్వికులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, మంటపారాధన పూర్తి చేశారు. ఆపై శ్రీ చంద్రమౌళీశ్వరుడికి సహస్ర ఘటాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వరుణ జపం, విరాట పర్వం పారాయణం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాపూజీ గోశాలలో సామూహిక వరలక్ష్మి వ్రతం జరిగింది. ముందుగా గోపూజ నిర్వహించారు. ఆపై శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం మహిళల చేత సంకల్ప పూజలు పూర్తి చేయించి సకల షోడశోపచార కైంకర్యాలతో శాస్త్రోక్తంగా శ్రీ వరలక్ష్మీదేవి అభిషేకాది, ఆరాధన, అష్టోత్తర శతనామార్చన, వ్రతపూజ, వ్రతకథ శ్రవణం నిర్వహించి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. మహిళలు త్రికరణ శుద్ధిగా శ్రీ వరలక్ష్మీదేవి వ్రత పూజల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.